కాసేపట్లో తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణ. ఎమ్మెల్యేలను విచారించనున్న అసెంబ్లీ స్పీకర్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్. అక్టోబర్ 9న నోటిఫికేషన్. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. నేడు ఇంద్రకీలాద్రికి చంద్రబాబు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం. ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన. ప్రపంచంతో పోటీ పడేలా చేస్తామని వెల్లడి. భవిష్యత్ అంతా ఫ్యూచర్ సిటీలోనే, ఎవ్వరూ ఊహించని విధంగా నిర్మిస్తామన్న భట్టి. కరూర్ దుర్ఘటనపై సీబీఐ ఎంక్వైరీ జరపాలన్న టీవీకే. ఇవాళ మద్రాస్ హైకోర్టులో విచారణ. వ్యవస్థలోని లోపాలతోనే తొక్కిసలాటలు. కరూర్ ఘటన నేపథ్యంలో శశి థరూర్ హాట్ కామెంట్స్. నాయకులందరూ ప్రజల దగ్గరకు వెళ్లాలి. టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు సూచన. నిర్మల్ జిల్లా బాసరలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు. 8వ రోజు మహాగౌరి అలంకరణలో అమ్మవారి దర్శనం. ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవిగా అమ్మవారి దర్శనం. అమ్మవారి దర్శనానికి రాజకీయ ప్రముఖులు. తిరుమలలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు. గజవాహనంపై మలయప్ప స్వామి విహారం. కుమరం భీంలో గంజాయి సాగు సమాచారంతో దాడుల్లో ఓ వ్యక్తి ఇంట్లో 60 గంజాయి మొక్కలు స్వాధీనం. అక్టోబర్ 1న మరో అల్పపీడనానికి ఛాన్స్. తెలుగు రాష్ట్రాలకు 3 రోజులు వర్ష సూచన. తెలుగు రాష్ట్రాల్లో ఉధృతంగా ప్రవహిస్తోన్న నదులు. గోదావరి ఉగ్రరూపం. కాళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక. స్వయం సమృద్ధితోనే వికసిత్ భారత్ సాధ్యం. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలన్న ప్రధాని. మావోయిస్టులతో కాల్పుల విరమణ ప్రసక్తే లేదు. ఆయుధాలు విడిచిపెట్టాల్సిందేనన్న అమిత్ షా. ఏషియా కప్ ఛాంపియన్ గా ఇండియా. ఉత్కంఠపూరులో పాక్ పై విజయం. టీమిండియాకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు. గెలుపును ఆపరేషన్ సింధూర్ తో పోల్చిన మోదీ. మద్యం వినియోగంలో కర్ణాటక టాప్. 3, 4 స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు. ఇరాన్పై ఆంక్షలు పునరుద్ధరించిన ఐక్యరాజ్య సమితి. ఒప్పంద ఉల్లంఘనల నేపథ్యంలో చర్యలు. ఇండియా అమెరికా సంబంధాలు రష్యాపై ప్రభావం చూపవు. భారత విదేశాంగ విధానాన్ని గౌరవిస్తామన్న రష్యా మంత్రి లావ్రోవ్. అమెరికా మిషిగాన్లో కాల్పుల కలకలం. దాడిలో 2 మృతి, 9 మందికి గాయాలు. నార్త్ అమెరికాలో మిరాయి ప్రభంజనం. $3 మిలియన్ గ్రాస్ మార్కుకు చేరువ.